తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా పోరాటమే ఊపిరిగా జీవించిన తెలంగాణ ఉద్యమ చుక్కని ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఇవాళ జయశంకర్ జయంతి సందర్భంగా నివాళులర్పిస్తూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. తెలంగాణ భావజాల వ్యాప్తికి తన జీవితాన్నే ధారపోసిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ మలిదశ ఉద్యమ రథసారథి కేసీఆర్ కి అండగా ఉంటూ తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను సాకారం చేసేందుకు కడదాకా పోరాడిన యోధుడు జయశంకర్ అని కొనియాడారు కేటీఆర్. రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలుగుతున్న నేటి తరుణంలో తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడడానికి జయశంకర్ ఉద్యమ స్ఫూర్తిని సిద్ధాంతాలను భావితరాలకు అందించాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని అన్నారు. ఈ మేరకు తెలంగాణ వాదులందరూ కంకణబద్దులై ఉంటారని కేటీఆర్ ఆకాంక్షించారు. ఆచార్య కొత్తపల్లి జయశంకర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ఆ మార్గంలో పయనించడమే ఆయనకు మనమిచ్చే నిజమైన నివాళి అని బీఆర్ఎస్ సీనియర్ నేత ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. 4.5 కోట్ల తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు ప్రతీక తెలంగాణ ముద్దుబిడ్డ సిద్ధాంతకర్త జయశంకర్ అని పేర్కొన్నారు. ఇవాళ జయశంకర్ జయంతి సందర్భంగా ఎక్స్ లో పోస్ట్ పెట్టారు హరీష్ రావు. జీవితాంతం తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఏకైక ఎజెండాగా బతికిన మహనీయుడు జయశంకర్ సార్ అని హరీష్ రావు పేర్కొన్నారు. జయశంకర్ స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశంతో వారి జీవిత విశేషాలను కేసీఆర్ పాఠ్య పుస్తకాల్లో చేర్చారని తెలిపారు. అగ్రికల్చర్ యూనివర్సిటీతో పాటు భూపాలపల్లి జిల్లాకు జయశంకర్ పేరు పెట్టారని, ఏటా ఆయన జయంతి వర్ధంతిని అధికారికంగా నిర్వహించారని గుర్తు చేశారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను అసమానతలను పట్టి చూపుతూ ఈ ప్రాంత ప్రజల్లో చైతన్యం తెచ్చిన గొప్ప మేధావి ప్రొఫెసర్ జయశంకర్ అని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. పాలకుల చేతిలో బందీ అయినటువంటి తెలంగాణ విముక్తి కోసం పోరాడారని చెప్పారు. సమస్త వనరులు సిరుల మాగాని అని తెలంగాణ యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రావాలని అనుక్షణం పరితపించారని స్మరించుకున్నారు కవిత. ఇవాళ ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా నివాళులర్పిస్తూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కి మార్గదర్శిగా జయశంకర్ చేసిన కృషి సదా స్మరణీయమని తెలిపారు. జీవితాంతం తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా పనిచేశారని కవిత గుర్తు చేసుకున్నారు.